లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తో బాధపడుతున్నారా? బాగా నల్లగా అయిపోయి విపరీతమైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఎందుకొచ్చింది? వీటన్నిటి గురించని వివరాలు అనుకుంటున్నా వీటన్నిటి గురించని వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, ప్రశ్నలకి అపోహలు తొలుగుతాయి అని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా విపరీతమైన నలుపుతోటి ఇక్కడ నుదుటి పైన, తర్వాత కనుబొమ్మల పైన, తర్వాత ముగ్గల పైన, తర్వాత ఇక్కడ ఈ భాగంలో ముక్కు పైన, మూతి పైన ఈ భాగంలో విపరీతంగా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటే ఒక పర్పులిష్ హ్యూ తోటి, ఒక వైలేషియస్ హ్యూ తోటి రంగు బాగా మారిపోతూ ఉంటుంది. అలానే మెడ పైన ఉండటం, ఛాతి పైన కొద్దిగంత వరకు ఉండటం, కొంతమందికి చేతుల వరకు ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఏంటి అని అంటే చర్మం పైన మనకి నలుపు అనేది బాగా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. దీని లైకెన్ ప్లానస్ అని చర్మంలో ఒక కండిషన్ ఉంటుందండి. చర్మంలో ఉన్న ఈ లైకెన్ ప్లానస్ కండిషన్ కేవలం పిగ్మెంటేషన్ తోడు వచ్చేదాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్ అంటారనమాట. లైకెన్ ప్లానస్ అనేది చర్మం మీద చిన్న చిన్నగా బందుల్లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ చర్మం పైన ఉన్న ఈ బెందులు ఫామ్ అయిన దగ్గర అక్కడ మనకి విపరీతమైన దురదలు వస్తూ ఉంటాయి. అలాంటి దురదలు వచ్చే లైకెన్ ప్లానస్ కూడా మనకి ఒక్కొక్కసారి ఫ్లాట్ గా అయి ఉంటాయి అనమాట. ఫ్లాట్ గా అయి ఉండి నల్ల ముద్దలుగా, నల్ల పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో చర్మంలో మనకి ఇక్కడ నలుపు అనేది ఇక్కడ అంతా రావటానికి కారణం లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్. అసలు ఏం జరుగుతుంది లోపల, అసలు ఎలా జరుగుతుంది, ఇది నలుపు ముద్దలు ఎందుకు అవుతాయి, అక్కడ నలుపు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను కదండి, చర్మంలో పైన పొర, కింద పొర అని అంటాం కదా. పైన పొరలో ఉన్నది ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరలో ఉన్నదని డర్మిస్ అని అంటాం. ఈ పైన పొర, కింద పొర డర్మిస్ లో మనకి ఏమవుతుందనంటే మన రోగ నిరోధక శక్తి ఉంటుంది కదండి. ఎప్పుడు అంటాం కదా వైట్ బ్లడ్ సెల్స్ అని. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి మనకు వచ్చేసి అక్కడ చర్మంలో బేస్మెంట్ మెంబ్రేన్ అని అంటాం అనమాట. చర్మంలో పైన పొర, కింద పొర మధ్యలో అక్కడ ఒక యుద్ధం లాగా చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ లాగా అనమాట. సో అక్కడ కణాలు అనేటివి వచ్చేసి అక్కడ మనకి డ్యామేజ్ చేసేసి అక్కడ విపరీతంగా డ్యామేజ్ అయ్యి జరిగి మీకు పిగ్మెంటేషన్ అనేది అక్కడ నలుపు కణాలు ఏవైతే ఇస్తుంది కదండి, మనకి ఈ నలుపు కణాలని మెల్నోసైట్ అని చెప్తాను కదా. ఈ మెల్నోసైట్స్ అనేటివి అక్కడ డ్యామేజ్ అయిపోవటం తోటి అవి కిందికి జారి పడిపోయి ముద్దల్లాగా ఫామ్ అవటం మొదలవుతాయి. వాటినే మనం మెల్నోఫాజెస్ అని అంటాం అనమాట. ఇలా మనకి మెల్నోఫాజెసే కాకుండా పిగ్మెంట్ ఇన్కాంటినెన్స్ అంటే అక్కడ ఉన్న నలుపు ముద్దలన్నీ అక్కడ రిలీజ్ అవుతాయి అనమాట. అక్కడ రిలీజ్ అయిన దాంతో వైలేషియస్ హ్యూ, పర్పులిష్ హ్యూగా మారుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా కానీ చర్మంలో పైన పొరలో ఉందనుకోండి, ఇక్కడ లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, డార్క్ బ్లాక్ ఈ విధంగా ఉంటుందండి. అదే మనకి కింద పొరలో పిగ్మెంటేషన్ వస్తుంది అనుకోండి, ఆ కింద పొరలో ఉన్న పిగ్మెంటేషన్ వైలేషియస్ హ్యూ, పర్పులిష్ హ్యూగా మారుతూ ఉంటుంది. ఇంకా కిందికి వెళ్తే గ్రీన్ కలర్ హ్యూగా మారిపోయి దాన్ని సెరులోడర్మాస్ అని అంటాం కదా అలా. సో లెవెల్ ఆఫ్ పిగ్మెంటేషన్ ని బట్టి మనకి రంగు అనేది మారుతూ ఉంటుంది. మెలనిన్ ఎక్కడైతే పేరుకుపోతుందో ఆ విధంగా మనకి రంగు అనేది డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే చర్మంలో ఈ యాక్టివిటీ డబ్ల్యూబీసీఎస్ అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అని అంటే దానికి కొన్ని అన్నోన్ రీజన్స్ ఉంటాయండి. ఇడియోపతిక్ రీజన్స్ అని అంటాం. అంటే మీకు అసలుకి ఎటువంటి కారణాల వల్ల వచ్చింది అనేది కూడా మనం కొన్నిసార్లు సందర్భాల్లో చెప్పలేము. అదేం డాక్టర్ గారు సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కదా, మీరు ఆ మాత్రం చెప్పలేకపోతున్నారు ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి గ్రావిటీ ఉందండి, గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. మనకి ఎప్పుడు చూసినా మనము కాళ్ళు పెట్టుకొని మనం నడుస్తూ ఉంటాం, మనము భూమి పైన మనం ఎప్పుడు కూడా గాల్లోకి ఎగరం. గ్రావిటీ అనేది ప్రతిరోజు నిత్యం మనతో ఉంటుంది. కానీ అది ఎందుకు ఉంటుంది అనేది మనకు తెలుసా? సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కానీ అది మనకు తెలియదు కదా. సో మనము ఇంత అడ్వాన్స్ గా ఉన్నా కానీ మనకు కొన్ని విషయాలు మనకు తెలియదు. అలానే హ్యూమన్ బాడీలో కూడా కొన్ని విషయాలని మనకు తెలియదు. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? స్వీట్ తింటేనే వస్తుందా? స్వీట్స్ విపరీతంగా తింటేనే వస్తుందా? అసలు స్వీట్ తినని వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది. వంశంలో అందరికీ వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి దానికి రీజన్ తెలుస్తుందా? తెలియదు మనకి. బీపీ వస్తుంది. బీపీ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఉన్న వాళ్ళకే వస్తుందా? స్ట్రెస్ లేని వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. ఇలా అన్నోన్ రీజన్స్ ఉంటాయి. అలా అని చెప్పి డయాబెటీస్ కి, బీపీకి మనం ట్రీట్మెంట్ చేయకుండా ఉంటామా? అలా కాదు కదండి. దానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కూడా అంతే. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కూడా మనం ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది సార్ అని అంటే పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇంకెక్కువ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అంతే తప్ప ఇది ఆరోగ్యరీత్యా మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవండి.
మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా మనకి జీవితపరంగా మనకి ఎప్పుడు ఏం కాదు. కానీ కాస్మెటిక్ రీజన్ ఫస్ట్ మన ఫంక్షన్స్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ అందరు చెప్తారు, ఏమైపోయింది అసలు నీ చర్మానికి, ఏమైపోయింది, అందంగా ఉండేదని ఇప్పుడు ఏమైపోయింది, అసలు ఎలా మారిపోయారు, అసలు నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాం, అది ఇది అని అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఉన్నప్పుడు వాళ్ళని అలా దెప్పిపడవకుండా మీరు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని మా వీడియోస్ ని కూడా షేర్ చేయండి. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాలి, లాంగ్ టర్మ్ తీసుకోవాలని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ మనకి ఎందుకు రావచ్చు, ఏ విధంగా జరిగితే మన చేతులారా ఏమైనా చేసుకుంటున్నామా అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో మనకి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె తోటి ఏమన్నా మనం అప్లికేషన్స్ చేసుకోవటం అనేది చేయకూడదండి. తర్వాత ఏంటంటే అండి, హెయిర్ డైస్ అనేది ఫోటో సెన్సిటైజింగ్ ఏజెంట్స్ అనేటివి ఉంటాయి. ఫోటో సెన్సిటైజింగ్ ఏజెంట్స్ అని అంటే మనం అది చర్మం పైన పెట్టుకున్నాక వాష్ చేసినాక కొద్దిగా ఒకవేళ మిగిలితే కనుక అది చర్మం ఎండలోకి వెళ్తే కనుక అది నలుపు ముద్దల్లాగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సూర్యుడు వెలుతురుతోటి అక్కడ అంత మార్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. సో ఫోటో సెన్సిటైజింగ్ ఏజెంట్స్ అనేటివి మనం అప్లై చేయకూడదండి. అంటే మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి, హెయిర్ డై కానివ్వండి. నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ హెయిర్ డై పెట్టినాక నాకు పిగ్మెంటేషన్ అని కాదు సార్, నేను ఎన్నో రోజుల నుంచి హెయిర్ డై వాడుతున్నాను అని అంటారు. మీరు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు అనేది చర్మానికి తెలియకుండా ఏదైనా ఒక రోజు రియాక్షన్ అయినప్పుడు అది మొదలైపోతుందండి. సో అది ట్రిగర్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే హెయిర్ డైని నేను అంత ఈజీగా నేను చెప్పనండి. మీరు 4 కారణాల వల్ల హెయిర్ డై అనేది ఎప్పుడు మానేసేయాలండి. ఫస్ట్ కారణం వచ్చేసి మీకు స్కిన్ లో అలర్జీ రావటం, రియాక్షన్ లాగా రావటం. అలా ఉంటే గనక మీరు మానేయాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్ లో పిగ్మెంటేషన్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా హెయిర్ డై మానేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీకు స్కిన్ లో దురద ఉంటే గనక, తలలో దురద ఉంటే గనక అప్పుడు కూడా హెయిర్ డై మానేయాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ లాస్ అవుతుంది హెయిర్ డై పెట్టినప్పటి నుంచి అని అంటే మాత్రం మీరు హెయిర్ డై మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 కారణాలతోటి మీరు హెయిర్ డై ఎప్పుడు పెట్టుకోకూడదు. ఒకవేళ ఈ 4 కారణాలు లేవు అని అంటే మీరు హ్యాపీగా హెయిర్ డై అనేది కంటిన్యూ చేయవచ్చు అనమాట. సో హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ తోటి మనకి నలుపు అనేటివి రావచ్చండి. హెయిర్ డై తోటి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది చాలా మందికి వచ్చిన సందర్భాలు కూడా నేను చూశానండి. హెయిర్ డై పెట్టుకున్నాక మీరు 10-15 నిమిషాల తర్వాత హెయిర్ డై మీరు వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకుంది కూడా వెనుక భాగం నుంచి నీళ్ళు వెళ్ళిపోవాలండి. ముఖం పైన భాగంలోకి మీకు రానివ్వకూడదు. అలానే హెయిర్ డై వేస్తున్నప్పుడు చర్మానికి తగలకుండా హెయిర్ డై అనేది జాగ్రత్తగా వేసుకోవాలండి. హెయిర్ డై అనేది పిగ్మెంటేషన్ మొదలైందనంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వచ్చి హెయిర్ డై తోటి పిగ్మెంటేషనా, మిగతా కారణాలతో పిగ్మెంటేషనా అని మనం గమనించుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకొని హెయిర్ డైస్ కంటిన్యూ చేయాలా మనం డిస్కస్ చేద్దామండి. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కి ఈ విధంగా నేను చెప్పాను. కారణాలు, ఏం జరుగుతుంది లోపల, చర్మం లోపల మనకి ఎందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్పాను. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఒక మెడికల్ కండిషన్ అండి. హోమ్ రెమెడీస్ తోటి ఇతరత్ర మీరు లైఫ్ స్టైల్ మార్పులతోటి అది జరిగేది కాదండి. మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి తీసుకుంటాం అనేది మనం చూడాలి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేటివి మనకి చర్మం లోపలికి మనకి లేజర్స్ చేయటం కానివ్వండి, టాబ్లెట్స్ రూపంలో మనకి లోపలికి నుంచి టార్గెట్ చేయటం కానివ్వండి, ఇలాంటి అన్ని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్పాను కదండి, పైన పొర కింద పొర ఉంటుంది కదండి. ఈ పైన పొర కింద పొరకి మధ్యలో మనకి రోగ నిరోధక శక్తి వచ్చి దాన్ని టార్గెట్ చేస్తుంది కదండి. ఈ WBCs ని ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికని కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ అలాంటివి వాడుకొని దానికి తగ్గట్టుగా కొన్ని రక్త పరీక్షలు అవి చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. అలానే మనం లేజర్స్ అనేటివి మనం మొదలు పెడతామండి. లేజర్స్ మొదలెట్టినాక మనకి చర్మంలో ఉన్న నల్ల ముద్దల్ని కరగదీయటానికని బెనిఫిట్ ఎక్కువగా రావాలని మనం ప్రయత్నం చేస్తాం. ఇవి లేజర్స్ నెలకొకసారి మనం కనీసం 8-10 నెలలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఎక్కువ నలుపు ఉంటుందో అంత ఎక్కువగా ట్రీట్మెంట్స్ అన్ని నాళ్ళు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు పొడుగాటన ఇంకెక్కువ రోజులు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం లేజర్స్ అనేటివి నెలకొకసారి మనం చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు అనమాట. లేజర్స్ అనేది చేయటానికని మనకి పిగ్మెంటేషన్ అనేది ట్రీట్మెంట్ చేయటానికని మనకి నెలకొకసారి మనం చేసుకుంటూ 8-10 నెలల వరకు మనం మధ్యలో కొన్ని ప్రొసీజర్స్ కూడా యాడ్ చేయవచ్చు అనమాట. ఆ విధంగా చేయటం తోటి కూడా మనకి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరగటానికని ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్ గా చేసుకొని మనం మంచి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ తీసుకొని మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది చాలా మొండి కండిషన్. ఈ మొండి కండిషన్ కి మనం కూడా అంతే మొండిగా ఉండి లేజర్స్ తో ట్రీట్మెంట్స్ చేసుకుంటూ టాబ్లెట్స్ తో ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కనీసం సంవత్సరంన్నర వరకు ట్రీట్మెంట్ మనం ఆప్షన్ పెట్టుకొని మనని మంచిగా కంటిన్యూ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో ఇదండి విషయం.
లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ గురించి అని నేను థెరపెటిక్ ఆప్షన్స్ చెప్పాను. సార్ లేజర్స్ అంటున్నారు, లేజర్స్ ఏ విధంగా మనకి సేఫ్ ఉంటాయి, మనకి ఎటువంటివైనా ఇబ్బందులు అవుతాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి సింపుల్ ప్రొసీజర్ అండి. మీకు చర్మం పైన ఇలా టక్ 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 అని అప్లై చేస్తారండి. అలా చేయటం తోటి లేజర్ బీమ్ లోపలికి వెళ్ళిపోతుంది. లేజర్ కిరణాలు ఏం చేస్తున్నాయి అంటే మనకి చర్మం లోపల చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా మనకి లోపలికి వెళ్ళి అక్కడ పిగ్మెంటేషన్ ని డిస్పర్స్ చేస్తూ ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తోటి మనకు అక్కడ పిగ్మెంటేషన్ ని డిస్పర్స్ చేయటం తోటి అక్కడ పిగ్మెంటేషన్ అనేది కరగటానికని జరుగుతూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ కరగటానికని మనం లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ మనం ఏ విధంగా అయితే మనం ట్రీట్మెంట్ చేసుకుంటామో దానికి ఆ లోపల నుంచి ఆ టాబ్లెట్ కూడా మనకి అది కరగదీసి బయటికి తీసుకెళ్ళటానికని గ్లూటథైన్ వైటమిన్ సి అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ మనకి లేజర్స్ కాస్ట్లీ ఉంటాయి కదా, మనకి ఏ విధంగా ఉంటాయి అని అంటే మనం అర్థం చేసుకోవాలి. లేజర్స్ అనేటివి మంచి క్వాలిటీ ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్గా ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు పీల్స్ అప్లై చేస్తే మీకు పైన పొరలో పైన భాగం మాత్రమే అంటే స్ట్రాటమ్ కార్నియం వరకే మీకు అది బాగా పనిచేస్తుంది. డీపర్ గా వెళ్ళాలి అంటే మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ పిగ్మెంట్ అనేది కింద వరకు ఉంటుందండి. సో అది కింద దాకా వెళ్ళాలంటే లేజర్ కిరణాలు మాత్రమే లోపల దాకా అందుకోగలవు అనమాట. సో ఎల్ఏడిడి చేస్తే కూడా మనకి లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీ కాబట్టి చర్మం కింద కణాలకి మనకి కింద పొర వరకు మనకి తీసుకెళ్ళటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఇదండి విషయం. లేజర్స్ సేఫ్ గా ఉంటాయి, మంచి ఎఫెక్టివ్ గా ఉంటాయి. మనకి అర్లీ సైన్స్ ఆఫ్ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉందనంటే అర్లియస్ట్ గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా అర్లియస్ట్ గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. ట్రీట్మెంట్ అనేది మనం తీసుకొని రెగ్యులర్ గా మనం విజిట్స్ చేసుకుంటూ నాతో డిస్కస్ చేసుకుంటూ ఏ విధంగా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉన్నదని మనం డిస్కస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్తూ ఉండాలండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు రావాలి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తోటి ఇబ్బంది పడుతున్నారని అంటే డెఫినెట్లీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. దయచేసి నా వీడియోని ఎవరికైనా కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తో బాధపడుతున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి మంచిగా ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పి వాళ్ళకి భుజం తట్టి ధైర్యం చెప్పండి. వాళ్ళకి పర్సిస్టెంట్గా ఉండటానికని వాళ్ళకి ధైర్యం చెప్తూ కౌన్సిలింగ్ చేస్తూ మీరు ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అలానే నా వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ గురించి ఎటువంటి అయినా సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను నాకు సమయం కుదిరినప్పుడు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎప్పుడైనా కానీ మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ముందుకు రావాలంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.